నీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడియుండుడి. శిష్యుడు ఎవరికి లోబుతాడు? ఎవరి మాటకు లోబడతాడు? గురువు మాటకు లోబడతాడు. రోగి ఎవరి మాటకు లోబడతాడు? వైద్యుని మాటకు లోబడతాడు. దాసుడు ఎవరి మాటకు లోబడతాడు? యజమాని మాటకు లోబడతాడు. సృష్టి ఎవరి మాటకు లోబడుతుంది? సృష్టికర్తైన దేవుని మాటకు లోబడుతుంది. సంఘ విశ్వాసి ఎవరికి లోబడాలి? సంఘ కాపరి మాటకు. ఇది ప్యాటర్న్. అయితే ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ తప్పకూడదు. ఈ వచనాన్ని చూపించుకొని దీన్ని వక్రీకరించి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏంటంటే సంఘములో ఉన్నటువంటి కాపరి దేవుని స్థానాన్ని ఆక్రమించుకోకూడదు. సంఘములో ఉన్నటువంటి విశ్వాసి కాపరి స్థానాన్ని ఆక్రమించకూడదు. సంఘములో ఉన్నటువంటి విశ్వాసిని లోకం ఆక్రమించుకోకూడదు. కాపరి దేవుని స్థానాన్ని ఆక్రమించుకోకూడదు. అంటే కొన్ని సంఘాల్లో కాపరే దేవుడు. కాపరి కింద విశ్వాసులు ఉన్నారు, కానీ కాపరి కింద భక్తులు ఉండకూడదు. కాపరిని దేవుని చేసేయకూడదు. కాపరి దేవుడైపోకూడదు. భక్తుణ్ణి దేవునికి దగ్గర చేసేవాడే కాపరి. కానీ కాపరి తనను తాను దేవుడిగా అనుకొని విశ్వాసుల్ని తనకు భక్తులుగా చేసుకోవడం వాక్య వక్రీకరణ. కనుక కాపరి దేవుడు అవ్వకూడదు, విశ్వాసి కాపరైపోకూడదు, విశ్వాసి లోకానుసారుడుగా కూడా మారకూడదు. అలాగని కాపరి దేవుడు కాకూడదు. ఎట్ ద సేమ్ టైం కాపరి సంఘానికి లోబడిపోయి బానిస కూడా కాకూడదు. కొన్ని సంఘాల్లో కాపరులకి కంటి ముందు వాక్య వ్యతిరేకతలు ఎన్ని కనపడుతున్నా పల్లెత్తి మాట అనకుండా ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే వారి భుక్తికి ఎక్కడ బెజ్జం పడుద్దో అనే భయంతో వాళ్ళు ఎటుపోతే నాకెందుకు, నేను చెప్పుకునేది నేను చెప్పుకుంటాను, ఒకవేళ గద్దిస్తే వెళ్ళిపోతారేమో, ఒకవేళ వాళ్ళని చెప్పిన మాటను బట్టి వాళ్ళు నొచ్చుకుంటే మానుకుంటారేమో అన్న భయంతో వాళ్ళకి బానిసలైపోయి వారి కడుపునే వారికి దేవుడిగా ఎంచుకొని చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండానే తమ కాపరితనాన్ని జరిగించేవారు లేకపోలేదు. కాపరి దేవుడు కాకూడదు, కాపరి బానిస కాకూడదు.